మమ్మీ అయ్యా ఇంతసేపు నీళ్ళు పెడితే ఎందుకు చామ చేయలేను? మరి నేను నీళ్ళు పెట్టి రాతేజు అంటే ఎందుకు చేయలే చామను? ఇప్పుడు కాదు ఇక డాడీ చేసినప్పుడు చామ చేయాలి. ఇప్పుడు వద్దు ఇక చలి పెడుతుంది. ఇంతసేపు నీకు వేడి నీళ్ళు ఉంచినా కదా, నువ్వు ఎందుకు చామ చేయలే? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్లు ఎప్పటి నేను చాలా బాగున్నాను. సో ఈరోజు బయట వెదర్ సూపర్గా ఉంది, ఫుల్గా రెయిన్ పడింది. చూపిస్తాను పదండి. సో ఈరోజు ఫ్రెష్ మైండ్ తోటి ఫిక్స్ అయిపోయాను, ఈరోజు ఖచ్చితంగా ఒక వ్లాగ్ షూట్ చేస్తాను. సో నేను వ్లాగ్ని స్టార్ట్ చేస్తాను. నిన్న బోల్డ్ అని బట్టలు ఉతికాను, కానీ సడన్గా వర్షం పడింది. బట్టలు బోల్డ్ అని ఉతికాను, సడన్గా వర్షం పడింది. ఆల్మోస్ట్ వాళ్ళు పైన ఆరేసిన బట్టలు అయితే ఆల్మోస్ట్ తడిచిపోయి ఉంటాయి. ఇప్పుడు ఏం చేయలేను కదా, చూపిస్తాను మీకు. ఇది సర్ప్రైజింగ్గా వర్షం పడింది, పడుతూనే ఉంది. యాక్చువల్ ఒక 2-3 days ఎండ కొట్టింది. నాకు వాషింగ్ మిషన్ పాడైపోయింది తెలుసుగా మీకు. సో ఇవి కాక ఇంకా పైన ఒక 3 దండలు నిండే అన్ని బట్టలు ఉతికాను, అన్నీ తడిచిపోయినాయి పొద్దున చూసేసరికి. సో ఇంకా పైన ఉన్న బట్టలు అయితే ఇంకా దారుణంగా అయి ఉంటాయి. తేజుగాడు నేను స్నానం చేపించినప్పుడేమో చెయ్య అన్నాడు. ఇక్కడ మేము ఇంకా ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ పెట్టించుకోవాలి. అన్ని బట్టలు తడిచిపోయి ఇవన్నీ నేను ఉతికాను, చెద్దర్లు, బట్టలు. వాము బాగా చేయనొప్పి పెట్టింది, కానీ వాషింగ్ మిషన్ అది ఇప్పట్లో అయ్యేటట్లేదు. సో ఆరిన బట్టలు మళ్ళీ తడుస్తున్నాయి, కానీ నేను ఇప్పుడు ఏం చేయలేను. ఇవి తీసి ఇంట్లోకి పెట్టాను అనుకోండి, దరిద్రంగా స్మెల్ వస్తుంది. సో వర్షం తగ్గాక మళ్ళీ ఇవే ఆరుతాయని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. పదండి కిందికి వెళ్దాం. టైం 10 అవుతుంది. తేజు నాతోటి స్నానం చేయమంటే చేయలేదు. ఎంతసేపు వేడి నీళ్ళు చల్లారాయి, కానీ వాడు మాత్రం రాలేదు. ఇప్పుడు వచ్చి మమ్మీ చామ అంటుండు. సో శేఖర్ గారి స్నానంతో తేజు గారి స్నానం కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. దట్టు ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ ఎగ్జాక్ట్లీ 6 months బ్యాక్ మీతో షేర్ చేశాను. అప్పుడు లైట్గా టైట్ ఉండే డ్రెస్ నాకు నేను తెప్పించాను. ఇది షాప్ 101 మీషో అనుకుంటాను. బాగా నచ్చి తెప్పించాను. నాకు ఇట్లా స్కర్ట్స్ ఉన్న డ్రెస్సెస్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో అప్పుడు నాకు ఇది సెట్ అవ్వలే, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. దీనికి మనకి స్కర్ట్ లాగా వస్తుంది, చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ గ్యాప్లో నేను మీకు నా డ్రెస్ చూపించే ముందు ఒక 2 sarees చూపిస్తాను. ఈ 2 sarees వచ్చేసి నేను తెప్పించాను సిరి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న శారీ ఉంది కదా, ఈ శారీ ఏమంటే నేను డ్రెస్ కుట్టించుకోవడానికి తెప్పించాను. ఒక లాంగ్ గౌన్ కుట్టించుకుందాం అనుకుంటా ఉన్నాను. సో దానికోసం తెప్పించాను అన్నమాట. మంచి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుందండి, పట్టు టైప్ శారీ అండి ఇది. దీని కాస్ట్, ఇది క్లాత్, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ శారీ వచ్చేసి నేను తెప్పించాను సిరి కలెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి. సిరి కలెక్షన్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో వీళ్ళ దగ్గర జ్యువెలరీ కానివ్వండి, ఉమెన్ సంబంధించిన క్లాతింగ్ కానివ్వండి, ఆల్ టైప్ ఆఫ్ క్లాతింగ్ అనేది అవైలబుల్గా ఉంది. లైక్ పట్టు శారీస్ దగ్గర నుంచి, బ్రైడల్ కలెక్షన్ దగ్గర నుంచి డైలీ వేర్ కలెక్షన్ వరకు అవైలబుల్ ఉందన్నమాట. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, కలెక్షన్ చాలా బాగుంది. సో శారీ వచ్చేసి చాలా రిచ్గా ఉందండి. పళ్ళు చూసారు ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి మనకి కొంగు అన్నమాట. సో శారీ ఇంకా మొత్తం చూపిస్తాను, ఇంకా బ్లౌజ్ చూపిస్తాను. చాలా బాగుంది క్లాత్. నేను నార్మల్గా పిక్ చూసినప్పుడు ఇంత బాగా వస్తుంది అనుకోలే, కానీ రియల్గా శారీ చాలా బాగా వచ్చింది. చూసారా, వీళ్ళ దగ్గర కస్టమైజ్డ్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో నేనైతే ఏమంటే ఈ శారీ తోటి కస్టమైజ్డ్ డ్రెస్ స్టిచ్ చేయించుకుందాం అని చెప్పేసి తెప్పించుకున్నాను. అంచు భలేగా ఉందండి, పాత రోజుల్లో ఉండేవి చూడండి అంచులు. సో లైక్ అట్లానే ఉంది అంచు. దట్టు సేమ్ శారీ తోటి డ్రెస్ ఎవరో వేసుకున్నది నేను చూసానండి బయట, నాకు బాగా అనిపించింది. అప్పటి నుంచి కొంత తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఈరోజు తీసుకున్నాను. నాకైతే ఇది బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది నా కమెంట్లో చెప్పండి. సిరి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర మీరు ఏదైనా బై చేయాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను. సో మీరు ఫాలో అవ్వచ్చు, నచ్చితే ఏదైనా కొనుక్కోవచ్చు. ఓకేనా, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే రెగ్యులర్ అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఈ శారీ ప్రైజెస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. ఓకేనా. సో ఒక బ్యూటిఫుల్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ, ఇది ఎంతో బాగుంది కదా, చాలా బాగుంది. దెన్ ఇంకొక శారీ చూపిస్తాను. సో ఈ శారీ కాకుండా నేను ఇప్పుడు కట్టుకున్న శారీ ఉంది కదా, ఈ శారీ వచ్చేసి ఫస్ట్ టైం నేను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అన్నమాట శారీకి. బాగుంది కదా, ఎట్లా ఉంది. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది రఫుల్ శారీ నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. ఎందుకో చేయాలి అనిపించింది. పింక్ కలర్ బ్లౌజ్ తోటి ఇంకా బాగా అనిపించేది, కానీ నా పింక్ బ్లౌజ్కి మిర్రర్స్ వచ్చాయి కదా, సో అది వేసుకోవాలని నాకు అనిపించలేదు. అందుకే బ్లాక్ బ్లౌజ్ పైన వేసుకున్నాను. సో ఇక్కడ చూడండి వర్క్ ఎట్లా వచ్చిందో. ఇది రఫుల్ శారీ అండి, మంచి క్లాత్. ఇది ఐ థింక్ ఇది జార్జెట్ క్లాత్
అనుకుంటాను. సో దీనిపైన మనకి ఇట్లా చిన్న చిన్న డైమండ్స్ లాగా వచ్చాయి. అవి ఊడిపోతాయి నేను అనుకున్నాను కానీ ఊడిపోవట్లేదు. క్వాలిటీ చాలా బాగుంది. మొత్తం కదా శారీ ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది శారీ? సో ఈ 2 శారీస్ నేను సిరి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. రఫుల్ శారీ ఫస్ట్ టైం ట్రై చేశాను. త్వరలో దీనికి బ్లౌజ్ కుట్టించుకొని కూడా కట్టుకొని చూపిస్తాను. ఫస్ట్ తీసుకున్న శారీ మాత్రం చాలా బాగుంది. సెకండ్ శారీ కూడా బాగుంది. మీరు కొనుక్కోవాలంటే తన దగ్గర కొనుక్కోవచ్చండి. తన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. తన దగ్గర జ్యువెలరీ కానివ్వండి, ఉమెన్స్ క్లాతింగ్ కానివ్వండి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి సిరి కలెక్షన్ అనే పేజ్ని ఒకసారి విజిట్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ అని తెలుసుకోవచ్చు. మీకు స్కర్ట్ వస్తుంది కింద. ఇది నేను మీషో ఆర్ షాప్ నుంచి రెండింటిలో మీకు అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. నేను అప్పుడు తెచ్చాను. సో అప్పుడు నాకు ఇది ఇక్కడ ఇంకా ఇప్పుడు టైటే ఉంది ఇంకొంచెం, కానీ అప్పుడు ఇంకా ఎక్కువ టైట్ ఉండేది. సో ఇప్పుడు కొంచెం తగ్గింది. ఐ హోప్ ఇంకో 20 days ఇంకొంచెం తగ్గి ఈ డ్రెస్ కొంచెం సెట్ అయిపోద్దేమో. ఎందుకో వేసుకోవాలనిపించింది నాకు. ఇలాంటి డ్రెస్సెస్ బాగా నచ్చుతాయి. మీకు కావాలంటే మీషో యాప్ లింక్ కోడ్ డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు కావాలంటే బై చేయొచ్చు. సో బాగుందా? కాటన్ ఫ్యాబ్రిక్ ఇది. సో దీనికి నేను రివ్యూ ఏం చేయట్లేదు, ఆల్రెడీ రివ్యూ ఎప్పుడో అయిపోయింది. సో మీరు చాలా మంది అడుగుతారని చెప్పేసి చెప్పాను అనమాట. బాగుందా? ఇది ఎక్సెల్ సైజ్ అండి. అంటే డ్రెస్సెస్ సైజెస్ కొన్నిసార్లు ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటాయి నాకు. సో డ్రెస్సెస్లో సైజెస్ అనేవి కొన్ని క్లాత్కి చేంజ్ ఉంటాయి. రేయాన్ కానివ్వండి, కాటన్ కానివ్వండి తీసుకున్నప్పుడు XXL తీసుకుంటే బెటర్. నాలాగా ఒకవేళ మీరు ఉంటే XXL తీసుకుంటే, ఎందుకంటే వాష్ చేసాక క్లాత్ మనకి చాలా వరకు సింక్ అయిపోతుంది. సో అప్పుడు తర్వాత పట్టదు అన్నమాట. ఇట్లాంటి ఇది పాలిస్టర్ లాగా ఉంటుంది. పాలిస్టర్ రేయాన్ మిక్స్లో ఉంది. సో ఇది ఎక్సెల్ సరిపోతుంది. పాలిస్టర్ క్లాత్ సింక్ అవడం, లూజ్ అవడం జరగదు. ఎట్లా ఉందో అట్లానే ఉంటుంది. సో ఇది ఆ టైప్ కాబట్టి మనకి టైట్ లూజ్ అయితే అవ్వదు. సో ఎగ్జాక్ట్లీ సైజ్ నేను XL తెప్పించాను. కానీ నేను కొంచెం తెలుసు కదా ప్రాబ్లం, కొంచెం లావ్ అయ్యేసరికి అంటే కొంచెం అప్పటికి ఇది నాకు ఇక్కడ పొట్ట దగ్గర సెట్ అవ్వలేదు. ఇప్పుడు కొంచెం టైట్గా ఉంది కానీ పర్లేదు, తర్వాత సెట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో బాగుంది డ్రెస్ నాది. చలో ఈరోజు ఒక హెల్దీ డ్రెస్ నుంచి చూడబోతున్నాం మనం. చూద్దాం పదండి. ఈ డ్రెస్ పైన నేను ఈ ఇయర్ రింగ్స్ వేసుకున్నాను. బాగుందా? సో ఇది సందీప ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మన లైవ్లో చాలా మంది అడిగారు కదా. సో సందీప ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళు మనకి 1 year బ్యాక్ కొలాబరేషన్లో బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ పంపిస్తే అవి ఈ మధ్య నేను వాడుతూ ఉన్నాను. సో అవే అనమాట. నేను ఈరోజు లంచ్ మెనూ ఏంటంటే నిన్న ఇది మొలకలండి. మొలకలు అంటే చూపిస్తాను చూడండి. నిన్న ఇవి నానబెట్టాను అన్నమాట. స్ప్రౌట్స్ ఇవి, కానీ మనకి బొబ్బర్లు ఇవి. సో ఇవి నానబెట్టాను. దీంతో ఒక హెల్దీ కర్రీ చేస్తాం. టొమాటో యాడ్ చేసి తక్కువ ఆయిల్ తోటి, అది కొంచెం రైస్, మళ్ళీ అంతే, అది కొంచెం రైస్ మరి చేసుకుంటే జొన్న రొట్టెలు ఒక 2 చేసుకుంటా అనుకుంటున్నాను. సో చలో హెల్దీగా మా మమ్మీ స్టైల్లో మీకు బొబ్బర్ల కూర చూపిస్తాను. ఇది డైరెక్ట్గా తినొచ్చు కూడా, మీరు వండుకోవచ్చు కూడా, మీ ఇష్టం. అంటే కర్రీస్ లాగా తినొచ్చు, లేకపోతే డైరెక్ట్గా తినొచ్చు, బాగుంటుంది. సో సడన్గా పవర్ అనేది పోయింది. అయినా నేను ఈ మధ్య రైస్ కుక్కర్లో చాలా తక్కువ వరకు రైస్ ఎక్కువ పెట్టట్లేదు, అన్నమే వండుతూ ఉన్నాను డైరెక్ట్ గిన్నెలో. సో మార్నింగ్ వచ్చేసి తేజుకి పోహా చేశాను. శేఖర్కి వచ్చేసి ఏంటంటే నైట్ రైస్ ఉండే. సో ఫ్రైడ్ రైస్ చేయమన్నాడు. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. శేఖర్కి అది బాగా ఇష్టం. మా అత్తమ్మ స్టైల్లో చేశాను. తినేసాడు. కొంచెం ఉంది, నేను తినలేదు. చాలా బాగుంటుంది ఇట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్. నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను, ఒకసారి ట్రై చేయండి. మంచిగా టేస్టీగా ఉంటుంది. సో అన్న వేరే కూర వేరే వండుకోవాలనుకుంటాను, ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. సో మొన్న నేను లైవ్ చేశాను కదా, తావు మమ్మ దిగుతావా అట్లా పెట్టావే, తిను. అది వేరే ఇది వేరే. సో మొన్న నేను లైవ్ చేశాను కదా, దాంట్లో చాలా మంది అడిగారు తేజ్కి మాటలు ఎట్లా వచ్చినాయి, ఎట్లా మాట్లాడిచ్చారు అక్క అని చాలా సార్లు చెప్పాను. అయినా కూడా నాకు తెలుసు యాజ్ ఏ మదర్గా పిల్లలకి మాటలు రాకపోతే ఎట్లా ఉంటుంది. చుట్టూ దిగుతావా? సో చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. ఐచిలాలు అవుతుంది, ఐచిలాలు తీసుకుంటే కరోనా బాగా వస్తుంది. సో చుట్టూ ఉన్న వాళ్ళు, రిలేటివ్స్, వీళ్ళందరూ అనే మాటలకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఆల్రెడీ భరించాను, నాకు తెలుసు తేజ్కి మాటలు లేట్ వచ్చాయి కదా. సో ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్కలా ఉంటుందండి. అట్లీస్ట్ 3 years దాటాకనే మీరు ఒకవేళ స్పీచ్ థెరపీ ఇంకేదేదో ఉంటాయి. నేను ఎప్పుడు అడగలేదు, అసలు ఏంటి అసలు కనుక్కోలేదు. నాకు తెలుసు తేజ్కి మాటలు వస్తాయని చెప్పేసి. సో స్పీచ్ థెరపీ ఇవన్నీ ఏంటేందో ఉంటూ ఉంటాయి. సో అది కూడా అవసరం లేదు 3 years 4 years దాటాక.
ఒకవేళ చేయించాలనుకుంటే చేయించండి. కానీ అంటే మాటలు వస్తాయని ఇది అది అది అని ఏది పడితే అది పిల్లలకి అంటే కొన్ని ఉంటాయి కదా మూఢనమ్మకాలు, అట్లా ఏమి తినబెట్టద్దు. నార్మల్గా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఊరికి వాళ్ళ ముందు మనం మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు మనం పల్లెటూర్లలో పెరిగినాం. అంటే పల్లెటూరు అని కాదు కానీ ఒకప్పుడు ఫ్యామిలీస్ కలిసి ఉండేవి. ఇప్పుడు చూడండి చాలా మంది ఊర్లలో ఉండే పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడే మస్తు మాటలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు వీళ్ళు ఊరికి చంకలు ఎత్తుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో సింగిల్గా మనతో మన బేబీ ఉంటాం అనుకోండి, అప్పుడు మన హస్బెండ్ ఒక వర్కింగ్ అయితే హస్బెండ్ తన వర్క్లో తను ఉంటారు, మనం ఇంటి వర్క్ అంతా చూసుకుని బేబీతో స్పెండ్ చేస్తాం. కానీ ఎంతైనా వాళ్ళు ముసలోళ్ళలాగా అంతసేపు మనం స్పెండ్ చేయలేం. వాళ్ళకి ఏంటంటే మన వాళ్ళతోటి ఆడుకోవడం, ఎక్కువ మాట్లాడడం ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. సో ఇంట్లో ఎక్కువ మంది ఉంటే పిల్లలకి మాటలు నిజంగా చాలా తొందరగా వస్తాయి. ఇది ప్రాక్టికల్గా కూడా మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలతోటి రెగ్యులర్గా మాట్లాడండి, చార్ట్స్ తీసుకురండి, వాటిపైన బొమ్మలు ఉంటాయి కదా, సో పిల్లలు చూస్తారు. సో ఇప్పుడు ఈవెన్ నేను కూడా చాలా మంది పిల్లలకి రైమ్స్ పెట్టిస్తాం, మనం పని చేసేటప్పుడు రైమ్స్ పెట్టించడం ఇవన్నీ చేస్తాం కదా. సో అప్పుడు వాళ్ళు రైమ్స్ చూసుకుంటూ ఉంటారు, సో మనం ఉండం కదా. సో అట్లా రైమ్స్ చూసేటప్పుడు ఈవెన్ మనం పక్కన ఉండి ఇది ఏంటిది అదేంటిది అని మాట్లాడిస్తూ ఉంటే పిల్లలకి మాటలు తొందరగా వస్తాయి. అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కొందరు అంటూ ఉంటారు మగ పిల్లలకి మాటలు లేట్గా వస్తాయి అంటారు. దాన్ని మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఈక్వలే. కానీ నిజంగా నేను చూస్తాను చాలా మంది ఆడపిల్లలకి తొందరనే మాటలు వచ్చాయి, మగ పిల్లలకి కూడా వస్తాయి, టైం పడుతుంది. పిల్లలకి మాటలు తొందర రాకపోతే రిలేటివ్స్ అందరు వీడికి అసలు వినిపిస్తుందా, వీడి మాట్లాడుతుందా, ఇలాంటివి చాలా ఎక్కువ అంటూ ఉంటారు. ఈవెన్ నేను నా రియల్ లైఫ్లో చాలా చూసాను. అప్పుడప్పుడు నైట్ నిద్ర పట్టకపోయేది. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ నా బ్లాగ్ చూడండి, ఖచ్చితంగా రోజుకి ఒకసారి నా వరి అవుతూ ఉంటుంది, తేజ్కి ఇంకా మాటలు వస్తలేవు, తేజ్కి ఇంకా మాటలు వస్తలేవు అని చెప్పేసి. కానీ టైం వచ్చింది, వాడికి మాటలు వచ్చేసినాయి కూడా. ఫుల్ హ్యాపీ నేను. సో మీరుగా వరి అవ్వద్దు. సేమ్ అదే అదే స్టేజ్ నుంచి నేను వచ్చాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తాను. మీ పిల్లలు కూడా మాటలు వస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం మనం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. సో మనం ఎంత ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఎంత బాగా వింటే అంత బాగా మాటలు వస్తాయి పిల్లలకి. సో కొంతమంది పిల్లలకి మాటలు రాకపోతే ఏం చేస్తారంటే మాటలు రాని పిల్లలు కొన్నిసార్లు పిల్లలకి డెఫ్ ఉంటుంది, అంటే చెవుడు అంటారు చూడండి, అట్లా ఉంటుంది. అప్పుడు పిల్లలు మనం మాట్లాడేది వినలేరు కాబట్టి మాట్లాడడానికి ట్రై చేయలేరు. ఇట్లా ఎవరో అనగా నేను విన్నాను. సో చెక్ చేయండి ఫస్ట్ మీ బేబీ మీరు మాట్లాడిన దానికి రెస్పాన్స్ అవుతున్నాడా. చిన్న వాళ్ళ పేరుతోటి ఊరికి వాళ్ళని పిలుస్తా ఉంటే వాళ్ళ పేరేంటో వాళ్ళకి తెలుస్తుంది. సో ఇట్లా పిలిస్తే వాళ్ళు చూసారు కూడా మనకు తెలుస్తుంది, వాళ్ళకి వినిపిస్తుంది అని చెప్పి. దేవుడి దయ వల్ల ఏ బేబీ అట్లా ఉండడు. కానీ నాకు మా చుట్టాలో కొంతమంది చెప్పారు కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. కానీ పిల్లలందరూ మాట్లాడతారు. ఇంకేదైనా టిప్ కావాలని నన్ను అడగండి. నేను అమెజాన్ నుంచి తెచ్చిన బుక్స్ లింక్ వెతికి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేకపోతే మీకు డీమార్ట్లో అవైలబుల్ ఉంటుంది. సో అమెజాన్ ఎందుకు అనుకుంటే డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకోండి, డీమార్ట్ ఎందుకు అనుకుంటే అమెజాన్ నుంచి తెచ్చుకోండి. నాకు మా ఇంటి పక్కన హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి ఉండేది, నాకు మంచి ఫ్రెండ్ అయింది అప్పుడు నేను రెంట్ హౌస్లో ఉన్నప్పుడు. సో తన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. సో స్టెప్స్ అంటే నాకు అంతకుముందు తెలియదు, నాకు ఫస్ట్ బేబీ తేజు. అమ్మాయి ఏంటంటే టీచర్ లాగా ట్రై చేస్తుంది అనమాట. సో పిల్లలకి స్టెప్స్ ఎక్కుంటూ 1 2 3 ఎవ్రీ స్టెప్కి నేర్పించాలని చెప్పింది, అలాగే నేర్పించాను. శేఖర్ ఎక్కువ టైం స్పెండ్ చేసి నైట్ వరకు 1 2 3 చెప్తాడు. తేజ్ ఇప్పుడు తడబడకుండా 20 వరకు 1 2 3 చెప్తాడు. తర్వాత కలర్స్ ఏమంటే బెలూన్స్ తెచ్చేదాన్ని. మీరు చూడండి నా బ్లాగ్స్లో ఎవ్రీథింగ్ మీకు చూసి ఉంటారు కానీ మీకు గుర్తులేదు. సో బెలూన్స్ తెచ్చేదాన్ని. బెలూన్స్ తెచ్చి ఏంటంటే ఒక బెలూన్ నింపేసి ఆడ పెడితే ఈ కలర్ అని చెప్పేదాన్ని. అది బయటికి ఏదైనా వెహికల్స్ వస్తే ఇదే కలరు అదే కలరు, ఇంట్లో సామాన్ ఉన్న అదే కలర్ ఖచ్చితంగా నేను ఎక్కువ అడిగేదాన్ని. వాడికి కలర్స్ వచ్చు. చాలా మంది పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు కానీ మనం నేర్పించకుంటే పిల్లలకి స్కూల్కి పంపిస్తే వస్తుంది, కానీ మనం ఇంకా నేర్పిస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట. సో కలర్స్ చెప్తా ఉంటాడు. అలాగే ఇప్పుడు యానిమల్స్ నేమ్స్, ఆ బుక్స్ వల్ల యానిమల్స్ నేమ్ కానివ్వండి అన్నీ చెప్పడం వాడికి వచ్చింది. ఏం నమ్మి టీవీ పెట్టి అన్నా. సో వాడికి వచ్చిందని నాకు హ్యాపీగా ఉంది. మీ పిల్లలు తొందరలోనే మాట్లాడతారు, వరి ఏం అవ్వద్దు. సో హ్యాపీగా ఉండండి. దట్టు తేజుకి ఏం పెడుతున్నాను కొంతమంది అడుగుతా ఉన్నారు. తేజుకి నేను హార్లిక్స్, కాంప్లాన్, బూస్ట్ ఏమీ పెట్టట్లేదు. సో మళ్ళీ ఇంతకు ముందు వాడికి రాగి మాల్ట్ పెట్టేదాన్ని, 1 year నుంచి బంద్ అయిపోయింది. సో మళ్ళీ రాగి మాల్టే పెట్టాలని అనుకుంటా ఉన్నాను. చూడాలి, అవి కూడా హెల్దీయే కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. సో వాడికి నేను తినబెట్టాలి. వాడు అసలు పాలు తాగాడు. సో అవేం పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. మంచిగా ఆల్ వెజిటేబుల్స్ తింటారు. కొంతమంది పిల్లలు వెజిటేబుల్స్ తినరు. సో తేజు అన్ని వెజిటేబుల్స్ తింటాడు, వాడికి ఇష్టంగా తింటాడు అన్ని వెజిటేబుల్స్. కానీ అనేటప్పుడు మాత్రం అన్నం చికెన్ అంటాడు. చికెన్ అంటే కర్రీ అనుకుంటాడు వాడు. ఈవెన్ తక్కువ కూడా చికెన్ అంటా ఉంటాడు. సో తేజు కూడా ఎక్కువ మాట్లాడేశాను కదా. సో డోంట్ వరీ, మీ పిల్లలు కూడా మాటలు వస్తాయి, టెన్షన్ పడద్దు. సో ఇక్కడ మీతో మాట్లాడుకుంటూ నేను వెళ్ళిపాయల్ని ఓల్చేసాను.
దాని అత్తమ్మ గాలిపల్లికి వెళ్ళిందని అడిగారు. అత్తమ్మ గాలిపల్లికి వెళ్తా అని వెళ్ళింది, కాకపోతే గాలిపల్లికి డైరెక్ట్ బస్సెస్ లేవు. రమ్య దగ్గర ఉండేసి 2 రోజులు ఉండి తర్వాత వెళ్తా అనుకుంది. కానీ ఇప్పుడు అక్కడే ఆగిపోయింది, పిల్లలతో స్పెండ్ చేస్తుంది కదా. సో చూడాలి ఎప్పుడు వెళ్తారో నాకు తెలియదు అత్తయ్య. ప్రస్తుతం అయితే అత్తయ్య రమ్య దగ్గర ఉంది, ఒక 2-3 డేస్లో వెళ్ళొచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఊర్లో ఉన్న అలవాటుకి వాళ్ళు సిటీలో ఉండలేరండి. ఇప్పుడు మననే తీసుకెళ్ళి ఊర్లో పడేస్తే నేనే టైంపాస్ కాదు నాకు ఎందుకో. ఇక్కడే నేను 4 గోడల మధ్యనే ఉంటాను, అక్కడైనా అంతే. కానీ నాకు ఎందుకో ఊర్లోకి వెళ్తే టైంపాస్ కానట్టు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకో తెలియదు. నేను ఉండలేను, ఎక్కువ రోజులు అయితే ఉండలేను, మహా అంటే 1-2 months ఉంటాను, కానీ అంతకు మించి అయితే అస్సలే ఉండలేను. దాని అత్తమ్మ వాళ్ళకు కూడా అంతే కదా, వాళ్ళు ఊర్లో ఉండి అందరితో బయట మాట్లాడుకుంటూ మీటింగ్ జరుగుతాయి. మా అత్తమ్మనే చీఫ్ ప్రెసిడెంట్ ఆ మీటింగ్కి. సో మీటింగ్లో మాట్లాడుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఇక్కడ టైంపాస్ అవ్వదు, మాట్లాడడానికి ఇక్కడ ఎవరు ఉండరు కదా. సో టైంపాస్ అవ్వదు, అందుకని చెప్పేసి అత్తమ్మనే బలవంతం పెట్టాను. తను వచ్చిన మ్యాక్సిమం 15-20 days ఉంటుంది, తర్వాత వెళ్ళాలి అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడే కదా ఎక్కువ రోజులు ఉండింది అత్తమ్మ. సో పర్లేదు, మళ్ళీ వస్తారు కదా, లేకపోతే మేము వెళ్తాం కదా అని చెప్పేసి మేము ఏమనం. సో మనం బలవంతం పెట్టి తీర్చమని తీర్చుకో. సో మనం బలవంతం పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కదా. దట్టు చాలా మంది ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు పెట్టలేదా మీరు, మీకు వచ్చింది కదా అన్నారు. నేను పెట్టింది ఈకో ఫ్రెండ్లీ వినాయకుడే, కానీ ఏమంటే ఇది. సో దాని పాట్ ఇంట్లో నిమజ్జనం నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కాబట్టి చెరువులో నిమజ్జనం చేశాను. సో ఇంట్లో వాటర్ పోసుకుంటూ చేస్తా అనుకున్నాను, కానీ నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కదా. సో నాకు అనిపించలేదు, మాకు ఇక్కడ దగ్గరే చెరువు ఉంది కాబట్టి చెరువులో నిమజ్జనం చేశాను. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటాను, చాలా మంది అడిగారు కదా, అందుకే చెప్పాను అన్నమాట. దాన్ని ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం, నేను కట్ చేసుకుంటానని. సో ఫ్రెండ్స్, ఈరోజు డే వచ్చేసి సూపర్ డూపర్ హ్యాపీగా ఉందన్నమాట. సో స్ప్రౌట్స్ కర్రీ ఈజీ వేలో మహారాష్ట్ర టైప్లో ఎట్లా చేస్తారో చూపిస్తాను. ముందు వచ్చేసి నేను రైస్ స్టవ్ పైన పెట్టేసాను అనమాట. ఈలోపు తేజ్ ఏమంటే టీవీ పెట్టు మమ్మీ అంటే టీవీ చూస్తూ ఉన్నాను. సో JBL అని చెప్పాను కదా, ఆ JBL వచ్చేసి ఇక్కడ మీకు ఎదురుగా సెల్ఫ్లో కనిపిస్తుందా, సో అదన్నమాట. చాలా బాగా వస్తుందండి సౌండ్, మన ఫోన్ తోటి కనెక్ట్ అవుతుంది. హలో సిరి అని వస్తుంది చూడండి, ఆ టైప్ అన్నమాట, కానీ మన ఫోన్ తోటి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటే నేను యాపిల్ తింటా ఉన్నాను. 11:30 అట్లా ఒక యాపిల్ తినుకుంటూ వంట చేయడానికి స్టార్ట్ చేశాను అన్నమాట. ఈ డ్రెస్ మీకు బై చేయాలంటే మీషోలో దీన్ని కోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీషో యాప్ లింక్ కూడా ఇష్టంలో ఉంటే ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే బాగుంటుంది రెగ్యులర్ వేర్కి. సో తర్వాత ఏమంటే నేను కుక్కర్లో చేస్తున్నాను కర్రీ. స్ప్రౌట్స్ ఉడకబెడితే దాంట్లో ఉన్న గుడ్ థింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయండి. సో ఉడకబెట్టి వార్చితే అది వేస్ట్, పిప్పి తప్ప ఏం తినం మనం. సో దీన్ని మనం డైరెక్ట్గా కుక్కర్లో వండుతాం, గిన్నెలో కూడా మీరు వండుకోవచ్చు. సో ఈరోజు నేను బ్రౌన్ రైస్ పెట్టాను ఫ్రెండ్స్. సో తర్వాత ఏమంటే నేను ఇక్కడ కుక్కర్ పెట్టేసుకున్నాను, కుక్కర్లో ఆయిల్ వేసేసుకున్నాను. మా మమ్మీ స్టైల్లో మీకు స్ప్రౌట్స్ కర్రీ చూపిస్తాను. ఆ తర్వాత మనకి వెల్లుల్లి ఉంటుంది కదా, సో ఆ వెల్లుల్లి దంచుతూ ఉన్నాను నేను. తర్వాత ఏమంటే కుక్కర్ ఆయిల్ వేడికగానే తాలింపు వేసేసుకోవాలి, అంటే జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలన్నమాట. సో దీంట్లోకి మనకు కంపల్సరీ కొబ్బరి పొడి అనేది కావాలి. ఆ తర్వాత దీంట్లోకి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేద్దాము ఆయిల్లో. సో ముందు పచ్చిమిర్చి వేసేసి ఆనియన్ వేసుకోవచ్చు, 2 ఒకేసారి వేసుకోవచ్చు, ఫ్రై చేస్తే సరిపోతుంది. సో స్టవ్ని మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేయాలి. సో నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్న ఒక విషయం ఏమంటే, మా అత్తయ్య తాలింపు ఫ్రై చేసేటప్పుడు ఇట్లా కలుపుతూ ఉంటుంది, రౌండ్గా తిప్పుతూ కలుపుతుంది. అట్లా కలిపితే అన్నీ కరెక్ట్గా వేగుతాయండి. సో అదొకటి నేను అత్తయ్య దగ్గర అడిగి తెలుసుకున్నాను అన్నమాట ఈ విధంగా. సో దీంట్లో పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఏవైతే స్ప్రౌట్స్ ఉన్నాయో, ఏ స్ప్రౌట్స్ అయినా పర్లేదు, ఇట్లా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తినొచ్చు మనం ఇది ఇట్లా వేస్తే. సో తర్వాత దీంట్లో మనం స్ప్రౌట్స్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. ఆ తర్వాత టొమాటో వేద్దాము. కొంచెం స్ప్రౌట్స్ అనేవి ఆయిల్లో ఫ్రై అయిపోయాక టొమాటో వేసేసుకుందాం అన్నమాట. సో టమాటో వేస్తే అంటే ఒక మంచి ట్యాంకీ ఫ్లేవర్ వస్తుంది. నేను టమాటో కర్రీ స్పెషల్గా తినలేను, కానీ టమాటో లేకుంటే ఏ కర్రీ తినలేను, అదేంటో కానీ. శేఖర్కి టమాటో కర్రీ చాలా ఇష్టం, కానీ అన్నింటిలో టమాటో తినడు. కొంచెం కన్ఫ్యూషన్గా ఉన్న నిజమేనండి, నాకు స్పెషల్ టమాటో కర్రీ నచ్చదు, కానీ అన్ని కర్రీస్లో టమాటో వేసుకుంటాను. సో తర్వాత దీంట్లో మనం తగినంత కారం, నట్స్ కదా, కారం కొంచెం ఎక్కువ పడుతుంది. సో తగినంత కారం వేసుకోండి, కారం సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తర్వాత దీంట్లో నేను
కాందా మసాలా వేసుకుంటాను. కాందా మసాలా అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఇది నేను మహారాష్ట్ర నుంచి తెచ్చుకున్న కాందా మసాలా. కొన్ని మసాలా ప్యాకెట్స్ ఎక్కువ తెచ్చి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఏం పాడవవు, ఓపెన్ చేస్తే వాడకుంటే పాడైపోతాయి, ఓపెన్ చేయకపోతే పాడవవు. సో కాందా మసాలా కొంచెం వేసుకొని ఆ తర్వాత దీంట్లో ధనియా పౌడర్ వేసుకోవాలి, రోస్టెడ్ ధనియా పౌడర్. సో మీరు కావాలంటే ఇందులో కొంచెం గరం మసాలా ఉంటుంది చూడండి, అది వేసుకోవచ్చు. ఆ తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి 2 టీ స్పూన్లు. సో ఇక్కడ నేను లైట్గా గరం మసాలా అనేది వేసాను. తర్వాత ఏమంటే కొంచెం కొబ్బరి పొడి వేసేసుకొని దీన్ని మిక్స్ చేయాలి. కొబ్బరి పొడి కంపల్సరీ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనం కొబ్బరి పొడి వేసిన క్లిప్ ఐ థింక్ మిస్ అయిపోయిందేమో, కానీ కొబ్బరి పొడితోటి మనకి గ్రేవీలో మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత కొంచెం దంచిన ఎల్లిపాయ వేసేసుకొని మళ్ళీ దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను ఎల్లిపాయ మర్చిపోయాను, యాక్చువల్ ఫస్టే వేసుకోవాలి ఆయిల్లో వీలైతే. ఆ తర్వాత నీళ్ళు పోసేసుకోవాలి. ఏవైతే స్ప్రౌట్స్ మనం నానబెట్టామో ఆ నీళ్ళే పోసుకోవాలి. మిగిలిన స్ప్రౌట్స్ నేను కొన్ని ఉంచేసుకున్నానండి, సాయంత్రం లైక్ ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చని చెప్పి, బ్రేక్ఫాస్ట్ కాదు స్నాక్స్ లాగా తినడానికి ఉంచేసుకున్నాను అనమాట. బాగుంటుంది, హెల్తీ కూడా. సో ఇక్కడ నేను ఒక 2 విజిల్స్ తీస్తే సరిపోతుంది మనకి. మా ప్రెషర్ కుక్కర్లో మటన్ అయితే 6 విజిల్లకి అట్లా నాకు తెలుస్తాయి. సో ఈ స్ప్రౌట్స్ 2 విజిల్స్కి సరిపోతుంది. సో 2 విజిల్స్ అయిపోయాక చూస్తే మనకి కొంచెం డ్రై అయిపోయినట్టు ఉంటుంది కదా, కానీ స్ప్రౌట్స్ కర్రీ కొంచెం లిక్విడీ లాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో దీంట్లో నేను కొంచెం వాటర్ పోసేసి, ఇది ఇంకొంచెం ఉడకాలి అనిపించింది నాకు. సో కొంచెం వాటర్ పోసేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే పర్ఫెక్ట్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఉడకబెట్టిన బబ్బెర్లు టమాటా కర్రీ ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ లాగా తిన్నా, సాయంత్రం తిని నేను నార్మల్గా తినేస్తాను అన్నమాట, ఒక చాట్ లాగా తినేస్తాను. నాకు చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. సో ఈ లోపు నేను నార్మల్గానే బ్లాక్ టీయో హాట్ వాటర్ ఇట్లాంటివన్నీ రోజులో 2-3 సార్లు తాగుతూ ఉంటాను. సో దానికోసం వాటర్ అనేది వేడి పెట్టాను అన్నమాట. లంచ్కి ఒక అరగంట ముందు హాట్ వాటర్ అనేది తాగుతాను. సో అంతే ఫ్రెండ్స్, ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే దీనిపై నుంచి కొత్తిమీర గార్నిషింగ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతం లేదు కాబట్టి నేను చేయట్లేదు. సో ఇది నచ్చిన మీకు కర్రీ, మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. సో ఆ తర్వాత ఏమంటే ఇది నా వాటర్ అన్నమాట, హాట్ వాటర్ అన్నమాట, నేను తాగాల్సిన హాట్ వాటర్ ఇది. ఎంచక కూర్చొని తేజు నేను టీవీ చూసుకుంటూ హాట్ వాటర్ తాగామన్నమాట. ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో నా హెల్దీ థాలీ ఇది, హెల్దీ లంచ్ థాలీ ఇది. సో దీంట్లోకి నేను అంచుకి పచ్చిమిర్చిని రోస్ట్ చేశాను, రైస్, అన్నం, ఎగ్, రైస్ అన్న అన్నం అని ఒకటే, ఎగ్ కర్రీ, స్ప్రౌట్స్ కర్రీ. ఎగ్ కర్రీ వచ్చేసి నైట్ శేఖర్ గారికి చేసింది ఉండే, సో అదే తింటా ఉన్నమాట. ఒక హెల్దీ లంచ్ నేను చేస్తూ ఉన్నాను. సో మీరు లంచ్లో ఏం తిన్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. నాకు నార్మల్గానే ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ మార్నింగ్ తనకి బ్రేక్ఫాస్ట్లో చేసింది. సో ఏమంటారు, మీరు ఇలాగే స్ప్రౌట్స్ కర్రీ చేస్తారా అనేది నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? సో ఇది వచ్చేసి చారు. నాకు ఇట్లా కారం కారంగా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చిలు కానీ అంచుకు తినడం చాలా ఎక్కువ ఇష్టం, ఎందుకో తెలీదు. సో ఇక్కడ ఏం చెక్క మేము లంచ్ అనేది చేసామన్నమాట. ఆ తర్వాత ఏమంటే వెల్లుల్లి పొట్టు తీస్తూ ఉన్నాను నేను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అయిపోయింది. సో ప్రస్తుతం పొట్టు తీసి పెట్టేస్తే అల్లం వెల్లుల్లి ఒకేసారి కొంచెం పట్టచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. నాన్ వెజ్ వండే వాళ్ళ ఇంట్లో అయితే అల్లం అంటే వెజ్ అయినా పర్లేదు, కానీ నాన్ వెజ్ వండే వాళ్ళ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉండాలి కదా. సో తేజుకు నేను క్లే తెచ్చానని చెప్పాను కదా అప్పట్లో. సో ఆ క్లే ఇస్తే రోజుకి ఒక 2 స్టిక్స్ ఇస్తానండి కొత్తవి. మంచిగా ఆడుకుంటా కూర్చుంటాడు, గంటలు పొంటలు వాటితోటే ఆడతాడు. సో వాడికి ఇంత టైంపాస్, నాకు కూడా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ మేము క్లేలో బర్డ్ చేసాము. ఈ పిక్ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. చాలామంది డక్ బాగుందక్క, డవ్ బాగుందక్క అని అన్నారు. కానీ నాకు ఏమంటే నాకు ఒకటి నచ్చలేదండి, దీంట్లోంచి తీయడం కష్టంగా ఉండింది. సో తర్వాత నెక్స్ట్ ఏమంటే అచ్చులు కరెక్ట్ ఇస్తే మనకి క్లే ఇంకా బాగా వచ్చేది కదా. సో తర్వాత ఇక్కడ తేజు సన్ అంటే సన్ చేస్తూ ఉన్నాడు. యూట్యూబ్లో పెట్టిస్తే యాస్టీస్గా చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. సో పిల్లలు తప్పులు చేసినా పర్లేదండి, చేస్తూ పోతూ నేర్చుకుంటూ ఉంటారు. ఒకేసారి మనకి అన్నీ రాలేవు, ఒకేసారి వాళ్ళకు అన్నీ రావు. సో చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మేము లా అనే మూవీ చూసాం. యాక్చువల్లీ ఇది నేను హారర్ బేస్ మూవీ అనుకున్నాను, లేకపోతే థ్రిల్లర్ మూవీ అనుకున్నాను. కానీ నాకు ఆ మూవీ అంతగా నచ్చలేదు. కొంచెం స్టార్టింగ్లోనే నాకు బోర్ కొట్టేసింది. వెల్లిపాయలు పొట్టు తీసుకుంటూ నేను తేజు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. వాడేమో యాంగ్రీ బర్డ్ మూవీ చూస్తూ ఉన్నాడు ఫోన్లో, నేనేమో లా మూవీ చూసాను. కొంచెం చూసేసాను, చిరాకు వచ్చింది, సపరేట్గా పడుకున్నాను. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. నచ్చింది ఆ వ్లాగ్, నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. దెన్ సిరి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర మీరు బై చేయాలంటే వాళ్ళ గ్రూప్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. అంతవరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్.